హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ మనసులో అసలు ఏ విధమైన ఆలోచనలు అయితే ఉన్నాయి, పాజిటివా నెగిటివా, అలానే మీ మనసులో మాటలు వీరికి కనెక్ట్ అవుతున్నాయా లేదా, అంటే ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, దీనికి సంబంధించి రీడింగ్. ముందుగా మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే డైస్ రీడింగ్ అయితే చేద్దాం. అలానే షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ వైపు ఇటువైపు ఉంచుతాను, 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ సంబంధించి ఇటువైపు ఉంచుతాను. మధ్యలో ఏమో జరిగే సంఘటనలు అండి. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సను మీతో ఉన్నా లేకపోయినా సరే అసలు వారి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా. షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను అండ్ 3 టైమ్స్ అయితే తీస్తానండి. డైస్ 3 టైమ్స్ అయితే వేస్తాను అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే ఈ ఎనర్జీస్ బట్టే రీడింగ్ వస్తుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రెజెంట్ లైఫ్ ఎనర్జీ ఎలా ఉంది తెలియచేయగలరు. వారి లైఫ్లో వారు ఎలా ఉన్నారు, వీరి గురించి చూసే వ్యూవర్స్ గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి. వీటంతటిదే పడింది. ఏదో కొంచెం స్టక్ అయినట్టున్నారు, అంటే వారికి ఏం అర్థం కాని పరిస్థితి. ఇటు మీరా ఈరోజు మీ పర్సన్ వచ్చేసి చాలా కన్ఫ్యూజన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మేబీ మీ గురించి అయి ఉంటుంది. మధ్యలో కార్డ్స్ అయితే తీస్తున్నాను. 5 ఆఫ్ ఫ్యాన్స్, ద హెర్మిట్, డెత్, 7 ఆఫ్ ఫ్యాన్స్, లవర్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూడాలి. అండ్ బాటమ్ ఆఫ్ డెక్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద టవర్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వాలి. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ యొక్క సిచ్యువేషన్స్ గురించి మీరిచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు కనిపిస్తున్నాయి కదా. 4 వచ్చింది చూడండి. 7 ఆఫ్ ఫ్యాన్స్ ఈ ఎనర్జీ అండ్ రెండవ ఎనర్జీస్ కార్డు. ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. 4 మళ్ళీ 4 వచ్చింది అండ్ మూడవసారి అసలు పర్సన్ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, వారి సిచ్యువేషన్స్ బట్టి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్. క్లారిఫికేషన్ ప్లీజ్. ఫైవ్ వచ్చింది చూసారా. 1 2 3 4 5. మీ గురించేనండి. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఈ కార్డ్స్ అయితే రాలేదు. వీటికి క్లారిఫికేషన్ అండ్ ఈ కార్డ్స్ బట్టి రీడింగ్ ఇవ్వాలి. ప్రజెంట్ మీ పర్సను కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. అంటే ఏ విధంగా అంటే ఈరోజు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయిందండి. వారికి కోపంతో పాటు మీ ఆలోచనలు కూడా ఎక్కువైపోయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అండ్ మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉన్నారన్నమాట. ఏదైనా సరే వారు ఎవరితో గొడవ పడినా మిమ్మల్ని కంపేర్ చేయటం, వారి ప్రజెంట్ లైఫ్లో ఏం జరుగుతున్నా మిమ్మల్ని కంపేర్ చేయడం, అంటే వారికి కోపంలో ఉన్న సిచ్యువేషన్స్కి మీరు హీల్ చేస్తున్నారనమాట. ప్రతిదీ మీకు మీ విషయంలో చాలా మంచిగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ వారి మీద వారికే కోపం అనేది అనిపిస్తుంది.
ఇక్కడ ఈ కార్డ్ బట్టి ఏంటంటే గతంలో మీరిచ్చిన ప్రేమే మీరిచ్చిన సపోర్టే వారికి అర్థమవుతుందండి. ప్రజెంట్ ఎవరితోనో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ ఏ విధంగా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అంటే, ఏదైనా సరే మీ విలువ తెలుసుకోవాలంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు, వీరు ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నవారో అసలు వారి గురించి వీరికి అర్థం అవ్వాలి. అంటే మీ విలువ అన్నది అవతల వారి గురించి వీరికి అర్థమవుతేనే మీరేంటో వారేంటో తెలుసుకుంటారు. ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ వారిని కంపేర్ చేస్తున్నారు. ఈ కంపేర్ చేసే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రతిదీ మీరెప్పుడు ఆశించే గుణం మీ దగ్గర లేదండి. ఎప్పుడు మీ పర్సన్ ప్రేమనే కోరుకున్నారు కానీ మీ పర్సన్ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతిదాన్ని వీరే ఏమంటారు బాధ్యతగా తీసుకోవటం కానీ ప్రతిదానికి సమాధానం చెప్పుకోవడం కానీ వీరు ఎక్కువ నష్టపోతున్నారు కానీ ఆలోచిస్తున్నారు వీరి వెళ్ళేది సరైన దారా, అసలు మీ విషయంలో ఎందుకు ఈ ప్రవర్తించారు, ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో వీరి ప్రవర్తన ఇలా ఉంది అన్నట్టు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కనిపిస్తుంది. ఒక మెంటల్ టార్చర్ లాగా ఈరోజు ఫీల్ అవుతున్నారు. ఈ మెంటల్ టార్చర్ అని థర్డ్ పార్టీ వారి వల్ల మెంటల్ టార్చర్ అనేది కనిపిస్తుంది. చూడండి, మీ మీదున్న అపోహలు అబద్ధాలు అనేవి తొలగిపోయాయి ఈ కాంబినేషన్ చూస్తే. అండ్ థర్డ్ పార్టీ వారితోటి కొంచెం విభేదాలు అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మీ పర్సన్ను థర్డ్ పార్టీ వారికి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. ద లవర్స్ కార్డ్ ఏంటంటే రీయూనియన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సను ఇప్పుడు మీతో మాట్లాడాలి, మీ గురించి మాట్లాడడం కానీ మీతో ఏదో విషయం షేర్ చేసుకోవటం సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి థర్డ్ పార్టీ వారి విషయంలో. ఒక డబ్బు విషయం జరిగి ఉండొచ్చు అండ్ లైఫ్ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం అనమాట. మిమ్మల్ని కాదనుకున్న వారే ఇప్పుడు మీ వైపు మాట్లాడుతున్నారు ఒక ఎనర్జీస్ చూస్తే. అండ్ ఇంకో ఎనర్జీస్ చూస్తే మీ గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీతో లైఫ్ అన్నది వారికి నచ్చుతుంది, అదే జీవితం కోరుకుంటున్నారు. ఇంకా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం. 7 of Wands క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. 7 of Wandsకి క్లారిఫికేషన్ చూడండి. ఇది రీనన్ కార్డు అండ్ కాంటాక్ట్లోకి రావటం అండ్ 6 of Pentacles క్లారిఫికేషన్ ప్లీజ్. 6 of Wands క్లారిఫికేషన్ ప్లీజ్. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. చూడండి, ద చారియట్ కార్డ్. ఇప్పుడు మీ గురించి వీరు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. నెక్స్ట్ ద లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ప్లీజ్. ద లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ప్లీజ్. లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్. చూసారా, ఇప్పుడు ఈ కార్డ్స్ ఏంటంటే థర్డ్ పార్టీ వారికి మీకు కంపేర్ చేసుకోవటం, థర్డ్ పార్టీ వారి వల్ల బాధపడడం, మీ గురించి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే ఎదుటి వాళ్ళ కంట్రోల్లో ఇప్పటి వరకు ఉండటం అయితే జరిగింది. అంటే వారి మాట నచ్చి, వారి ప్రవర్తన నచ్చి అండ్ వారి మాటల్లో వీరి లైఫ్ ఏదో మంచిగా వెళ్తున్నట్టు అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో వీరి జీవితాన్నే కోల్పోతున్నారు. అండ్ ఏది లైఫ్లో ఉండాలి, ఏది లైఫ్లో దూరం చేసుకోవాలి అన్న సిచ్యువేషన్, లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోవడం అయితే జరిగింది. మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకున్నా సరే ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మోసం అయితే జరిగిందండి. ఒక డబ్బు విషయంలో కావచ్చు, ఒక రిలేషన్షిప్ పరంగా కావచ్చు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ చూశారు కదా, ఇక్కడ ఒక మ్యారేజ్ అన్నది కనిపిస్తుంది.
మీ పర్సన్కి చాలా అంటే చాలా ఈగో ఎక్కువ అండి. వారి మాట నెగ్గించుకోవాలనుకుంటారు. వారు దేనికి అసలు తగ్గరు. అంటే మీ విషయంలో వారి పంతమే నెగ్గించుకోవాలనుకున్నారు. ఎప్పుడు కూడా మీకన్నా ఎక్కువ ఆలోచనలు అయితే ఉండేవి. ఆ ఆలోచనలు ఏంటంటే వారి మనసులో మీ మీద ఇష్టం అన్నది ఉండేది, కానీ సిచ్యువేషన్స్ బట్టి మీ మీద కోపం చూపించి మిమ్మల్ని హ్యాండ్గా మాట్లాడడం, మీరు బాధపడేలాగా ప్రవర్తించటం, వీరిని హైలైట్ చేసుకునేవారు. అలాంటిది ఇప్పుడు స్టార్ ఎనర్జీస్ కార్డులు అయితే వచ్చారు. చూడండి, మీ పర్సన్కి ఎంత ఈగో ఎక్కువ అంటే వీరు మీకు దొరకడం మీ అదృష్టంగా అనుకునే ఆలోచనలండి. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు బంగారంలాగా ఫీల్ అవుతున్నారు. అవతల వారికి థర్డ్ పార్టీ వారితో కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ మీ గురించి ఫైట్ చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు మీ విషయంలో ఒక చాలా పాజిటివ్గా మాట్లాడడం, ఒక రీయూనియన్ గురించి మాట్లాడడం అండ్ ఒక మ్యారేజ్ గురించి మాట్లాడడం. ఇక్కడ మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ చేసి ఇక్కడ గొడవ పడడం అయితే జరిగింది. అది కూడా మీ గురించి గొడవ పడడం అయితే జరిగింది. మీ లైఫ్లోకి తిరిగి వచ్చేయాలనుకుంటున్నారని అండ్ మీతోటే లైఫ్ ఉండాలని అనుకుంటున్నారని మీతో చెప్పడం అయితే జరుగుతుంది. డెత్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పటి వరకు ఒకరి మాటల వల్ల లైఫ్ని తీసుకోవడం కానీ వారితోటి లైఫ్ని లీడ్ చేయడం అన్నది కానీ ఈ థర్డ్ పార్టీ వారిని మీరు ఏ విధంగా కంపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అన్నది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది చాలా కనిపిస్తుంది. అండ్ డెత్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వారు అనుకున్నది ఏంటి అంటే జీవితంలో ఇప్పుడు దాకా వెళ్ళిన దారి సరైనది కాదని, సరైన దారి ఏంటంటే ఇక్కడ మీరేనని, మీ లైఫ్లో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్కి అహంకారం అయితే తగ్గిందండి. చాలా అంటే చాలా మారారు. ఏ విధంగా మారారంటే ఆ కోపం కాస్త తగ్గి మిమ్మల్ని హ్యాండిల్ చేసే సిచ్యుయేషన్స్ కూడా వారి మీద వారికే కోపం అన్నది వస్తుంది. అండ్ ద లవర్స్ కార్డుకి పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ లైఫ్కే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. రీయూనియన్ కార్డ్ అండి ఇది. మీ పర్సను ఇప్పుడు మీతో అయితే కలిసి లేరనుకుంటా. లవర్స్ పరంగా చూసుకుంటే రీయూనియన్ కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే రీయూనియన్ అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఫైట్ చేస్తున్నారు వేరే వారితోటండి. ఒక ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒక రిలేషన్ కావచ్చు, ఏదైనా సరే మీ పర్సన్ ఎంత ఈగో పర్సను, ఎంత కంట్రోల్ చేసేవారో అలాంటిది మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే మీ అంత మంచివారు అంటే వారి దృష్టిలో హైలైట్ అయ్యారనమాట. ప్రతిదానికి మీరు వారి గురించే బాధపడడం, వారి గురించే వెయిట్ చేయటం. ఇప్పుడు వారి మనసులో ఆలోచనలో మిమ్మల్ని ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా ఎంత కన్ఫ్యూజన్ స్టేట్ అంటే థర్డ్ పార్టీ వారా మీరా అన్న స్టేజ్లోకి అయితే వచ్చేసారు. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే మీ విషయంలో బాధపడుతున్నారు, థర్డ్ పార్టీ వారి విషయంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒక ఎమోషనల్గా మిమ్మల్ని కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో కంట్రోల్లోకి వెళ్ళకూడదు. అంటే వీరు ఆడిందే ఆట పాడిందే పాట జరగడం జరిగింది. ఇప్పుడు వీరి వల్ల నేర్చుకుంది లైఫ్ లెసన్స్ అండి. ఈ లైఫ్ లెసన్స్లో నేర్చుకుంది ఏంటంటే మిమ్మల్ని మోసం చేసి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని మోసం చేసి వారి లైఫ్ ఏదో వారు చూసుకున్నారు. మోసం చేసింది వారైనా సరే థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోయిందని మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోయారని ఫీల్ అవుతున్నారండి. ఈ చూసారా 7 ఆఫ్ సార్ట్స్ వచ్చిందంటే ఈ నెలలో ప్రజెంట్ ఈ ఎనర్జీస్ ఇదే జరుగుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారో థర్డ్ పార్టీ వారి మాటలు విని వారే అదేవిధంగా మోసపోయారని వారికి అనిపించింది ఏంటంటే కర్మ ఎవరిని వదలదు. జీవితంలో వారు చేసిన మంచి ఏంటంటే మిమ్మల్ని లవ్ చేయడం కానీ అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఆ మంచే ఇప్పుడు వారి జీవితం అయితే నిలబెట్టేలా చేస్తుందండి. జస్టిస్ కార్డ్ ఏంటంటే ఒక మంచి ఉంటుంది, ఒక చెడ్డ ఉంటుంది. ఏది చేసినా అదే తిరిగి వస్తున్నట్టు ఇప్పుడు మీ విషయంలో వారి జీవితం నిలబెట్టుకునేలాగా కనిపిస్తుంది. చూసారు కదా 4 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఒక పెళ్ళి అన్నది ఉంది, ఒక రీయూనియన్ అన్నది ఉంది. మీ పర్సన్ కర్మ సిచ్యువేషన్లో వారు తప్పు చేశారని వారికి అర్థమవుతుందండి. మిమ్మల్ని మోసం చేశారు అన్న ఫీలింగ్ వారిలో ఉంది. అండ్
గతంలో మిమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడారో, మిమ్మల్ని ఎంతలా హర్ట్ చేశారో, ఇప్పుడు వారి ఆలోచనలో మీరు ఒక స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయంటే మిమ్మల్ని ఇష్టపడేలాగా. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి అయితే వస్తున్నారండి. ఇదిగోండి, ఇప్పుడు మీరు ఆలోచనలు అయితే ఉంటాయి కదా, ఇప్పుడు మీ పర్సన్ గురించి మీకు ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఈ ఆలోచన బట్టి మరి నిజంగా మీ పర్సన్ అదే సిచ్యువేషన్లో ఉన్నారా అంటే ఇక్కడ మీకు సమాధానం అనమాట. మీ ఆలోచనలకి మీ పర్సన్ సిచ్యువేషన్ మీకు సమాధానాలు. అండ్ ఇక్కడ మీరు అనుకున్న దానికి ఈ సిచ్యువేషన్స్కి జరగబోయే సంఘటనల మధ్యలో అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వారి పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే వీరి ఆలోచనలకి పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. అంటే మీరు ఎమోషనల్గా ఆలోచించినా ఇక్కడ మీ పర్సన్ నుండి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అండ్ వారి లైఫ్లో జరుగుతున్న ప్రతిదానికి ఈ ఎనర్జీస్లో మీకు సమాధానాలు అయితే వస్తాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఎటువంటి ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాలు. మొదటిగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే తీద్దామండి. వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అండ్ మీ ఆలోచనలు అయితే ఏంటి. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్స్ అండ్ మీ ఆలోచనలు ఏంటి. మీ ఆలోచనలు అంటే మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ పర్సన్ ఎనర్జీ 4 ఆఫ్ హ్యాండ్స్ అండ్ మీ ఎనర్జీ. అంటే ఇక్కడ నేను రివర్స్గా తీస్తున్నానండి. అండ్ పర్సన్ ఎనర్జీ, పర్సన్ ఎనర్జీ 2 ఆఫ్ కప్స్ అండ్ మీ ఎనర్జీ. ఇది అండ్ జరగబోయే సంఘటన. జరగబోయే సంఘటన 6 ఆఫ్ కప్స్, ఎంప్రెస్. వచ్చినాయి కానీ మళ్ళీ ఇంకొకసారి షఫల్స్ చేస్తానండి. మెసేజ్ కానీ చేస్తారు. ద హెరోఫెంట్, చూసారా, థర్డ్ పార్టీ వారి గురించే కన్ఫ్యూజన్. ఈ అవసరం లేదు, జస్ట్ చూస్తున్నాను అంతే. మనకి ఆల్రెడీ ఈ ఎనర్జీస్ అయితే తీసేసాము. చూడండి మీ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి లోకం అన్నట్టు బ్రతుకుతున్నారు. మిమ్మల్ని అయితే చెడ్డగా వాళ్ళు తీసుకున్నారు. అంటే మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక చెడ్డవారు. అంటే చెడ్డవారు ఏ విధంగా అంటే మీరు వారిని మోసం చేస్తున్నట్టు. మీ పర్సన్ మిమ్మల్ని అందుకే వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ మీ పర్సన్ లైఫ్లో ఒక స్త్రీ పాత్ర ఉన్నారు. వారి తల్లైనా కావచ్చు, ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు, వారితోటే సంతోషంగా ఉన్నారు. వారి మాటలు వినే మీరు చెడ్డవారైతే అయిపోయారని. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి నెగిటివ్గా ఉండటం వల్ల మీ విషయంలో అసలు ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి యాక్షన్ లేదు. వారి లైఫ్లో చాలా లైఫ్ అన్నది ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా అయితే ఉన్నారు. మీ విషయంలో అసలు ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అన్నది లేదు. అవతల ఆ స్త్రీ అన్నవారు ఎవరైనా ఉన్నారో ఇక వారితోటే వారి జీవితం అనుకుంటున్నారు. ఇక మీ లైఫ్లోకి రారు. ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో ఎటువంటి ఆలోచనలు లేవు. అంటే మిమ్మల్ని మర్చిపోయారు. మీరొక చెడ్డవారుగా ఇప్పుడు మీ పర్సన్ అనుకుంటున్నారనేది మీరైతే అంటున్నారు. అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ పర్సనల్ లైఫ్లో
ఒకరి కంట్రోల్లో అయితే ఉన్నారండి. మరి ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు వారు సంతోషంగా ఉన్నారంటే మీరు అనుకున్నట్టు అక్కడ స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. ఆ స్త్రీ పాత్ర అన్నవారు ఎలా ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారన్నమాట. మీ పర్సన్కి నచ్చినట్టు వారు ఉండలేకపోతున్నారు. ఫ్రీడమ్ లైఫ్ అనేది లేదు. వారికి అనిపించింది ఏంటంటే వీరి జీవితం వీరి చేతుల్లో లేదు, కానీ లైఫ్లో సంతోషంగా ఉండాలని అనుకున్నారు. కానీ ఈ సంతోషం కాస్త వీరు ఒకరి కంట్రోల్లో ఉండవలసిన కర్మ పట్టింది అన్నట్టు ఆలోచన అయితే చేస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి అయితే చాలా రిగ్రెట్ అవుతున్నారు. మీ దగ్గర ఉన్నప్పుడే లైఫ్ అన్నది బాగుండేది. ఇప్పుడు మీ గురించి మనసులో బాధపడడం తప్ప మీరు అనుకున్న దానికి ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ రివర్స్ అండి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే బాధపడుతున్నారు అండ్ మీ గురించి యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఒక స్త్రీ పాత్ర అన్నవారు కంట్రోల్ అయితే చేస్తున్నారంట. కానీ వారు మీతో మాట్లాడాలన్నా మాట్లాడకపోవడానికి కారణం కూడా వీరున్న పరిస్థితి అయితే బాగోలేదని అయితే మీ పర్సన్ అయితే అన్నారు. వీరైతే థర్డ్ పార్టీ వరకు అయితే సంతోషంగా అయితే లేరంటండి. బాండింగ్ కూడా అంత స్ట్రాంగ్గా కూడా లేదు. నెక్స్ట్ మీరేమంటున్నారు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అయిపోయారు, కానీ ఈ బంధం అనేది ముగిసిపోలేదు. జీవితంలో వారు లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు. అంటే మీతో ఉన్నప్పుడు ఒక లైఫ్ అనేది చూసుంటారు కదా, ఆ లైఫ్లో వారికి నచ్చినవి ఉంటాయి, నచ్చినవి ఉంటాయి. నచ్చినవి ఉన్నాయి అంటే మీ పర్సన్ ఎప్పుడైనా మిమ్మల్ని అర్థం చేసుకుని తిరిగి వస్తారు. నచ్చినవి ఉన్నాయంటే అది మీ పర్సన్ వల్ల మీరు మారడం అనమాట. ఇప్పుడు మీ పర్సన్కి నచ్చిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అయ్యాక కదా మీరు చాలా విషయాలు మార్పు అనేది రావటం. అంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అయ్యాక, అంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అయ్యాక మీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయండి. మీ పర్సన్ మీకు గుణపాఠాలు నేర్పారని అండ్ వారి వల్ల మీకు కొంత జీవితం అన్నది తెలిసింది. మీ వల్ల మీ పర్సన్ జీవితం అన్నది తెలుసుకుంటారు. అంటే మీలో కొన్ని మంచి క్వాలిటీస్ అన్నది ఉంటుందండి, కానీ మీతో ఉన్నప్పుడు విలువ తెలీదు. మీ నుండి దూరం అయ్యాకే మీ విలువ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మీ పర్సన్కి మీకు మధ్య ఉండేది కర్మబంధం అంట. కర్మబంధం అన్నది మీ పర్సన్ మారడానికి కారణం కూడా మీరయ్యారు అండ్ మీ లైఫ్లో కూడా చేంజెస్ రావడానికి కారణం కూడా మీ పర్సన్ అయ్యారు. అంటే జీవితంలో ఇలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని నమ్మాలి, జీవితంలో ఒకరితోటి లైఫ్ని షేర్ చేసుకున్నామంటే అవతల పర్సన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే కష్టమైన నష్టమైన లైఫ్లో ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కోవాలి. ఇలాంటి ఆలోచనలు అయితే మీకైతే ఉన్నాయి. మీ లైఫ్లో జరుగుతున్నది ఇదండి. మీరు కోరుకున్నది ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయవచ్చు, మీకు దూరం అయ్యవచ్చు. జీవితంలో ఎప్పుడైనా సరే మళ్ళీ మీ పర్సన్ తోటి గడిచిపోయిన కాలం తిరిగి రావాలని కోరుకుంటున్నారు కదా. గడిచిపోయిన కాలం తిరిగి రావాలన్నది అటు నుంచి ఉంచితే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరు జీవితం అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీతో జీవితం అన్నది ఒక వారు ఎండ్ చేసేసుకున్నారండి గతంలో. అంటే ఎండ్ చేసుకోవడం అంటే అది ఏ సిచ్యువేషన్ అయినా సరే, కానీ మళ్ళీ అది రీస్టార్ట్ అయితే అవుతుంది. ఆ రీస్టార్ట్ అయినది ఎలా ఉండబోతుందంటే మళ్ళీ ఒక పెళ్లి బంధంతో ముడిపడ్డం అనమాట. మీరు లవర్స్ అయితే ఒక పెళ్లి బంధంతో ముడిపడుతుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారైతే పెళ్లి బంధంతో అయితే ముడిపడుతుంది ఈ ఎనర్జీస్. నెక్స్ట్ ఇక్కడ మీరేంటంటే 10 ఆఫ్ సోర్స్ చాలా ఎడిక్ట్ అయిపోయారండి. మీ లైఫ్లో అసలు సంతోషం అన్నది చూడలేకపోతున్నారు. చూడాలన్న ఆలోచన కూడా మీకు లేదు. ఏంటంటే లైఫ్లో ఏదో తప్పు చేస్తామన్న బాధ, నమ్మి మోసపోయామన్న బాధ, జీవితంలో ఒక కొత్త లైఫ్ అనేది చూస్తామా, ఆ కొత్త లైఫ్లో కూడా పర్సన్ తోటే లైఫ్ ఉండాలి, ఇలా మీరైతే ఆలోచిస్తున్నారు. పర్సన్ మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేశారండి. ఒక రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని మోసం చేశారు. మీరు వారిని మోసం చేయలేకపోతున్నారు అండ్ వారిని ఇబ్బంది పెట్టాలని కూడా మీరు అనుకోవట్లేదు. ఇప్పుడు మీ పర్సన్ నాశనం కూడా మీరు కోరుకోవట్లేదండి. మీ పర్సన్ లైఫే మీరు సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. మీ జీవితం ఎలాగో ఇలా అయిపోయింది, పోనీ ప్రజెంట్ ఉన్నవారితో అయినా సంతోషంగా ఉండండి అన్నట్టు మీరు బ్లెస్ చేస్తున్నారు. మీ జీవితం
మార్పు రావాలనుకుంటున్నారు, కానీ కొత్త మార్పు ఉంటుందన్న హోప్ కూడా మీకు లేదు. అంటే మార్పు రావాలన్న ఆలోచన ఉంది, కానీ హోప్ అయితే లేదు. కానీ పర్సన్ తోటే లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనే ఆలోచన అయితే మీకు కనిపిస్తుంది. మరి మీ పర్సన్ మీకు ఏం సమాధానం చెప్తున్నారంటే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీకు కనెక్ట్ అయిపోయారండి. మీ జీవితం వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు. లైఫ్లో ఒక బాండింగ్ అనేది మీతో కనిపిస్తుంది. ఈ బాండింగ్ ఎలా ఉంది అంటే వారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, వారు చేసిన తప్పులు వారు అర్థం అవుతున్నాయి. అండ్ ఏదైనా సరే మీ ఎమోషన్స్ కూడా వారు తీసుకుంటున్నారు. మీకు కష్టం వస్తే వారికి అర్థమవుతుంది, మీరు బాధపడితే వారికి అర్థమవుతుంది, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా వారికి తెలిసిపోతుందండి. అలాంటి ఎనర్జీస్ అయితే యాక్టివ్ అయ్యాయి. అంటే మీకు అనిపిస్తుంది కదా, మీ పర్సన్ సంతోషంగా ఉండలేరు మీరు లేకపోతే. మీ మనసుకు అనిపిస్తుంది నిజంగా మీ పర్సన్ సంతోషంగా అయితే లేరండి. మీకు కోపంలో అన్న మాటలు అనొచ్చు, కానీ మనసుకు మాత్రం పర్సన్ అయితే ఎలా ఉన్నారో మీకు ఎలా తెలుస్తుందో పర్సన్ కూడా మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వారికి కూడా తెలుస్తుంది. మీకు కనెక్ట్ అయిపోయారండి. వారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ మీకు లవ్ ఆఫర్ కానీ జీవితం రీయూనియన్ ఆఫర్ కానీ ఇస్తున్నారు. అంటే మళ్ళీ మీతో కొత్త జీవితం అయితే కావాలని అయితే అనుకుంటున్నారు. మీరు రీస్టార్ట్ చేయాలి, లైఫ్ కొత్తగా ప్రారంభించాలని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో పర్సన్ కూడా మనసులో కూడా అదే ఆలోచన అయితే స్టార్ట్ అయ్యండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు కదా, జరిగే సంఘటనలు మీరు అనుకున్న దానికి మీ పర్సన్ సిచ్యువేషన్స్కి ఇలా ఉన్నాయి కదా జరగబోయే సంఘటనలు. ఇప్పుడు నిజంగా మీ పర్సన్ రీయూనియన్ కోరుకుంటున్నారంటే ఇప్పుడు మీరు ఏది కోరుకుంటున్నారో మీ పర్సన్ ఆలోచనలు అలాగే ఉన్నాయి. మరి జరిగే సిచ్యువేషన్ ఇప్పుడు మీరు అనుకున్న దానికి మీ పర్సన్ అనుకున్న దానికి జరుగుతాయంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే రీయూనియన్ కార్డ్ అనమాట. అంటే గతంలో ఉన్నవారితోటే మళ్ళీ రీయూనియన్ అయితే ఉండబోతుంది. ద ఎంప్రెస్ ఎనర్జీస్ ఏంటి అంటే ఒక వైఫై మెటీరియల్ అన్నది కనిపిస్తుంది. ఒక తల్లి ఎనర్జీస్, ఒక తల్లి ప్రేమ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఎలా అనిపిస్తున్నారంటే ఒక తల్లి ప్రేమ మీలో చూడగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మేల్ అయితే భార్య స్థానమే ఏ రిలేషన్స్ ఉన్నా సరే మీరున్న సాటి రాదు. అంటే ఒక తల్లి ఒక భార్య ఒకే ప్లేస్లో ఉన్నట్టు చూస్తున్నారండి. అంటే భార్య స్థానం అంటే సొసైటీలో వీరు భార్య వీరి తల్లి అని ఎలా గుర్తింపు ఉంటుందో మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ వారికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదండి. భార్య అన్నట్టు ఇప్పుడు మీరే వారికి సరైన జోడి అన్నట్టు. అంటే ఇప్పుడు లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ ఎమోషన్ ఎలా ఉందంటే వారికి భార్యగా మీరే ఉండగలరు, ఈ స్థానం ఎవరికి ఇవ్వలేరు అన్నట్టు వారి మనసులో అయితే అంటున్నారో అదే జరుగుతుంది. మీరు ఏమంటున్నారు, జీవితంలో మీరు ఒక భార్య స్థానం కోరుకుంటున్నారు కదా, మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలా ఉన్నాయి. అండ్ మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ ఏమంటున్నారంటే మీలో ఒక తల్లి ప్రేమను అనేది చూస్తున్నారు. ఏదైనా సరే ఒక మంచి వచ్చినా చెడ్డ వచ్చినా సరే మీకు కోపం ఉండొచ్చండి, మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ తల్లి ఎలా పిల్లల్ని సాగుతుందో అలాగే మీరు కూడా మీ పర్సన్ విషయంలో అంత మంచిగా ఉండేవారని మీలో ఒక అమ్మనైతే చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మిమ్మల్ని ఈ స్థానంలో ఉంచారు. ఏదైనా సరే పాజిటివ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే డివైన్ కనెక్షన్ అండి. ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరు జీవితం కావాలనుకుంటున్నారు, మీరు లవర్స్ అయినా సరే పెళ్ళి జరుగుతుందా లేదా అంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపించిందండి. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో మీరు ఎలాంటి వారో కంపేర్ చేసుకుని మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీతో బంధం కావాలంటే లీగల్గా మ్యారేజ్ అయితే చేసుకోవాలి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా వారి లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే పెళ్లి బంధమేనండి. ఏదైనా సరే డివైన్ కనెక్షన్ అన్నది మనస్పర్ధలు రావచ్చు, గొడవలు వచ్చు, దూరం పెరిగినా సరే డివైన్కున్న బంధానికి గుర్తింపు సాటి అన్నది ఏది రాదు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే భర్తే, భార్య. మీరు వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఒక దేవతలాగా ఒక గాడ్లా ఫీల్ అవుతున్నారు అనమాట ఎనర్జీస్ బట్టి.
మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా మారారు. కర్ర రాశి, మేషరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వారు ఎక్కువ కనెక్ట్ అయిన ఉంటున్నారు ఈ ఎనర్జీస్కి. మీకైతే మీ పర్సన్లో అయితే మార్పు అయితే కనిపిస్తుందండి. ప్రజెంట్ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి కాన్వర్జేషన్ అయితే మీ గురించి అయితే ఉంది. ఒక పెళ్ళి గురించి అండ్ రీయూనియన్ గురించి కూడా. ఇక్కడ A to Z అన్ని రాశుల వారికి వర్తిస్తుంది, జరుగుతుంది కూడా. ఇక్కడ చాలామంది ఈ రీడింగ్కి కనెక్ట్ అయిన వారు ఉంటారు కదా, వారి మనసులోని ఇది ప్రశ్న, ఇది జరగాలి అని అనుకుంటారు కదా, వారికి అయితే ఈ డేస్తో ఎనర్జీస్ అనేవి యాక్టివ్ అయ్యాయని, మీకు యాక్యురేట్ రీడింగ్ ఈ విధంగా వచ్చానని కూడా అనుకోవచ్చండి. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.